హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే యావరేజ్గా ఉన్నా. ఏంటి సంత అనుకుంటున్నారా? ఇది రియల్గా సంతనే. మామూలుగా చాలా వరకు మన సైడ్ అంటే పల్లెటూర్లలో సంత బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ హైదరాబాద్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇది సాటర్డే రోజు నా ఊళ్ళో సంత ఉంటుంది. నాకు బాగా గుర్తుంది. నా 10th ముందు ఒక 1.5 2 years నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఎవ్రీ సాటర్డే నేను మా వదిన కూరగాయలకు వెళ్ళేవాళ్ళం సంతకు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాకు ఈ నాగోల్ సంత అంటే గుర్తొచ్చేది ఉల్లికాడలు అంటారు కదా. మామూలుగా మన సైడ్ ఎక్కువ దొరకవు. ఇంకొకటి మన సైడ్ అంటే మామూలుగా మేము ఉండే సైడ్ సంతలు చేసిన కొన్ని దొరకని వస్తువులు, కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అక్కడికన్నా ఇక్కడనే చాలా బెటర్గా అన్నీ దొరుకుతాయి. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువకి ఇస్తారు మన సైడ్ అలా ఇవ్వరు. ఇక్కడ చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా ఉంటుంది. కాకపోతే కొద్దిగా బేరమాడడం రావాలి. కానీ మంచిగా 1 week 15 daysకి వచ్చి సరుకులు తీసుకురావచ్చు. మా వదిన మంచిగా తీసుకుంటుంది కూరగాయలు. ఎలా అంటే తను ఈ వీక్ తీసుకున్న కూరగాయలు నెక్స్ట్ వీక్కి రిపీట్ చేయదు. అంటే అన్ని ప్రోటీన్స్ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఫుడ్ తను అలా హ్యాబిట్గా తీసుకుంది. తన బార్గెనింగ్, తను ఎన్నుకునే విధానం అంతా కూడా బాగుంటుంది. మా అక్క కూడా అలాగే తీసుకుంటుంది. హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఆ మాత్రం ఉండాలి. ఇంకా నేను ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను రీసెంట్గానే ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన, మా అత్తమ్మ వాళ్ళని వచ్చిన. ఇక్కడ మా అక్క వాళ్ళని కూడా కలుద్దామని వచ్చిన. అందుకే సంతకి వెళ్ళడం తీసినాం. ఇక్కడ లెన్స్ కార్ట్కి వెళ్దామని వెళ్తుంటే సడన్గా సంత రోజే కాబట్టి ఇది కూడా నాకు కలిసి వచ్చింది. అది చూడగానే నాకు ఉల్లి కూరలు ఐటమ్స్ అవన్నీ ఒక్కసారి మెమరీస్ లాగా అన్నీ ఇట్లా స్ట్రైక్ అయ్యాయి. చాలా బాగా అనిపించింది సంత అయితే. అంటే కొంచెం విజువల్స్ అంటే అందరూ ఏమనుకుంటారో అని కరెక్ట్ తీయలేదు వీడియోస్, ఏదో నార్మల్గా తీసినాయి. నాకు కొద్దిగా ఎడిటింగ్ రాదు, కొంచెం ఏమనుకోకండి. కాకపోతే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూపించాలని అయితే ఏదో తాపత్రయపడ్డ, అందుకే ఇలా వచ్చింది. అంటే ఇది అంటారని కొంచెం టెన్షన్తో సరిగ్గా తీయలేదు నేను. అందుకే ఇలా బ్లర్రీగా కొద్దిగా జూమ్ అవుట్ అట్లా చేసి వచ్చింది. కొద్దిగా వీడియోస్ ఫోన్ స్ట్రైట్గా పెట్టి తీసినాం. కొన్ని ఇట్లా స్లోగా తీసడం వల్ల ఇలా క్లారిటీ లేకుండా వచ్చింది. కానీ ఎక్కడైనా సరే, విలేజ్ అయినా సిటీ అయినా కానీ మన బార్గెనింగ్ స్కిల్స్, మనకు ఆ వెజిటేబుల్స్ గురించి ఒక ఐడియా ఉంటే మాత్రం పిల్లలకు హెల్తీ ఫుడ్ తక్కువ అమౌంట్లోనే, అంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఆకుకూరలు కానీ ఏవైనా సరే కానీ క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే మనకు ఎక్కువ లాస్ కాకుండా బాగుంటుంది. నేను మ్యాక్సిమం వంటల గురించి మా అక్క వదిన తను ఎక్కువ తెలుసు. నాకు మా అమ్మ అంతా అంటే చెప్పినా కూడా అంత నేను చేసేదాన్ని కదా ఆమె చెప్పిన. మా అక్క వదిన చెప్తే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే చెప్తారని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా కొద్దిగా కొంచెం అవేర్నెస్ అని వచ్చింది. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా మ్యారేజ్ అయినాక తప్పదు కాబట్టి అన్నీ చేసుకున్నాము. ఇదైతే నాగోల్ సంత. ఇంకా కొద్దిగా లేట్ అయింది కాబట్టి కొద్దిగా ఐటమ్స్ అవన్నీ తక్కువనే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి కన్నా వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు సపోర్ట్గా ఉంటుంది కదా. ఇది ఫుడ్. మా అక్క బిడ్డ స్వీట్ తీసుకుందామని ఆగింది. ఈ కేక్స్ నాకు చాలా ఇష్టం, అందుకే కొద్దిగా జూమ్ చేసి తీసిన. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి అంతటా దొరకవని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఇవన్నీ మంచిగా స్పెషల్గా హైజీనిక్గా ప్యాక్ చేసిన ఐటమ్స్ దొరకడం అయితే
కొద్దిగా స్పెషల్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది సిటీ కాబట్టి కొద్దిగా చూసి తీసుకోవాలి ఎక్స్పైర్ డేట్స్ అవన్నీ. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి తెచ్చినవి కూడా ఉండొచ్చు కదా, అంటే ఉండొచ్చు అంటున్నా, ఉంటాయి అని చెప్పట్లేదు. కానీ మ్యాక్సిమం ఈ చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా ప్రాఫిట్ సాగిస్తారు. నాలాంటి గొర్రెలు పోతే మాత్రం ఖచ్చితంగా మోసపోవాల్సిందే. ఎంతైనా కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళ బార్గెనింగ్కి వాళ్ళకు కరెక్ట్ సరిపోతుంది. ప్రతి ఒక్క ఇండిపెండెంట్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఇవి చాలా బాగుంటాయి. సంతలు చాలా ప్రాఫిట్స్ కలిగిస్తాయి. నాకైతే ఇవి చూసినప్పుడే చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా చిన్నతనంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఐటమ్స్, ఆ నారింజ మిఠాయి అవన్నీ చూసినప్పుడు. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ రేటుకు మంచిగా ఇస్తారు. 25-30 రూపీస్కి కవర్ ఇస్తారు. మా సైడ్ అయితే 50 రూపీస్ ఇచ్చినా కూడా ఇంట్లో సగం ఫ్లవర్స్ కూడా రావు. అక్కతాను ఉంటాయిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరే సొంతకన్నా వెళ్ళారా రీసెంట్గా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేమైతే చిన్న పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాం. 2 గంటలు యాక్చువల్గా నేను వెళ్ళింది లెన్స్ కార్ట్కి, బట్ సంతను క్రాస్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాం. చాలా బాగుంది. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్.